అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం టీఎస్పీఎస్సీ ఓటీఆర్ అప్డేట్ ఎలా చేయాలి, స్టెప్ బై స్టెప్ పూర్తి ప్రాసెస్ తెలుసుకుందాం. చాలామంది ఓటీఆర్ అప్డేట్ చెయ్యకుండా ఉండటం వల్ల నోటిఫికేషన్స్కి అప్లై చెయ్యలేకపోతున్నారు. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఓటీఆర్ అంటే ఏమిటి? ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏదైనా ఉద్యోగానికి అప్లై చేయాలంటే ముందుగా ఓటీఆర్ కంప్లీట్ చేసి ఉండాలి. ఓటీఆర్ అప్డేట్ ఎందుకవసరం? కొత్త నోటిఫికేషన్లకు అప్లై చేయడానికి, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అప్డేట్ చేయడానికి, క్యాస్ట్ లేదా ఇన్కమ్ లేదా నాన్ క్రీమీ లేయర్ వివరాలు మార్చడానికి, ఫోటో అండ్ సిగ్నేచర్ అప్డేట్ చేయడానికి. ఓటీఆర్ అప్డేట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. స్టెప్ 1. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. స్టెప్ 2. ఎడిట్ ఓటీఆర్ పై క్లిక్ చేయండి. టీఎస్పీఎస్సీ ఐడి ఎంటర్ చేయండి. పాస్వర్డ్ టైప్ చేయండి. లాగిన్ అవ్వండి. స్టెప్ 3. ఆధార్ డీటెయిల్స్ చెక్ చేయండి. ఆధార్ నంబర్, నేమ్ యాజ్ పర్ ఆధార్. తప్పు లేదంటే నెక్స్ట్. స్టెప్ 4. బేసిక్ డీటెయిల్స్ అప్డేట్ చేయండి. నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, క్రీమీ లేయర్ లేదా నాన్ క్రీమీ లేయర్ సరిగా చెక్ చేయండి. స్టెప్ 5. అడ్రస్ డీటెయిల్స్, పర్మనెంట్ అడ్రస్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్. స్టెప్ 6. స్కూల్ స్టడీ డీటెయిల్స్, 1st to 7th లేదా 10th వరకు చదివిన జిల్లా వివరాలు. లోకల్ స్టేటస్కి చాలా ముఖ్యం. స్టెప్ 7. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ లేదా పీజీ. హాల్ టికెట్ నంబర్ అండ్ ఇయర్ సరిగా ఇవ్వాలి. స్టెప్ 8. సర్టిఫికేట్స్ అప్లోడ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, నాన్ క్రీమీ లేయర్ అవసరమైతే, ఫోటో అండ్ సిగ్నేచర్. స్టెప్ 9. డిక్లరేషన్ అండ్ ఫైనల్ సబ్మిట్. అన్ని వివరాలు మళ్ళీ చెక్ చేయండి. డిక్లరేషన్ టిక్ చేయండి. ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్: ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత కొన్ని వివరాలు మార్చలేరు. తప్పుగా డీటెయిల్స్ ఇస్తే వెరిఫికేషన్లో రిజెక్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ముందు తప్పనిసరిగా అప్డేట్ చేయాలి. సలహా: మీకు బీసీ రిజర్వేషన్ ప్రయోజనం కావాలంటే ముందుగా మీ సేవా ద్వారా నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ తీసుకుని తర్వాత ఓటీఆర్లో నాన్ క్రీమీ లేయర్ సెలెక్ట్ చేయడం మంచిది. మీకు బీసీ రిజర్వేషన్ అవసరమా లేక జనరల్గా అప్లై చేయాలనుకుంటున్నారా చెప్పండి. దానికి తగ్గట్టు క్లియర్గా గైడ్ చేస్తాను. ఈ అవకాశం మీ జీవితాన్ని మార్చే ఛాన్స్ కావచ్చు. కాబట్టి ఇప్పుడే డిసైడ్ అవ్వండి. ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీ విజయంలో మేము కూడా భాగస్వాములం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.